హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సియుఈటి యూజీ 2025 ఎగ్జామినేషన్ కి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అంటే ముందుగా ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారంగా మార్చి 22 అర్ధరాత్రి 11:50 వరకు మాత్రమే మీరు సబ్మిషన్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈ డేట్ ని ఎక్స్టెండ్ చేస్తూ మార్చి 24 అర్ధరాత్రి 11:50 వరకు పొడిగించారు. ఒకవేళ పేమెంట్ విషయంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి పేమెంట్ సక్సెస్ అవ్వకపోతే పేమెంట్ చేసుకోవడానికి మార్చి 25 అర్ధరాత్రి 11:50 వరకు డేట్ ఎక్స్టెండ్ చేశారు. అంతేకాదండి, మీరు ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకుని ఉంటే లేదా ఇప్పుడు 24 మార్చిలోగా సబ్మిట్ చేసేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినప్పుడు ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఆ మిస్టేక్స్ ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి కరెక్షన్ కు సంబంధించినటువంటి డేట్స్ కూడా ముందుగానే మనకి అనౌన్స్ చేశారు. మార్చి 24 నుండి 26వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు కరెక్షన్ కు సంబంధించి ఇక్కడ డేట్ ఇవ్వటం జరిగింది. ఈ డేట్స్ ని ఎక్స్టెండ్ చేస్తూ మార్చి 26 నుండి మార్చి 28 అర్ధరాత్రి 11:50 వరకు పొడిగించారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చినటువంటి రివైజ్డ్ డేట్స్ ని గుర్తుంచుకోండి. ఈ సియుఈటికి బైపీసీ స్టూడెంట్స్ అలాగే ఎంపీసీ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేస్తూ ఉంటారు. ఎంపీసీ స్టూడెంట్స్ అయితే బీటెక్ లేదా బీఈ కోర్సెస్ లో అడ్మిషన్ కోసం అప్లై చేసుకుంటారు కాబట్టి వాళ్ళు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ 5 సబ్జెక్టులు జనరల్ గా చూస్ చేసుకుంటూ ఉంటారు. అదే బైపీసీ స్టూడెంట్స్ అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అంటే ఐకార్ కు సంబంధించినటువంటి యూనివర్సిటీస్ లో అడ్మిషన్ పొందడానికి అప్లై చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇతర యూనివర్సిటీస్ లో కూడా బయోటెక్నాలజీ కోర్సెస్ లేదా ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ ఇలాంటి కోర్సెస్ లో కూడా వాళ్ళు అడ్మిషన్ పొందడానికి అప్లై చేసుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ మంది అప్లై చేసుకునేది ఐకార్ కాబట్టి ఇప్పుడు ఈ బైపీసీ స్టూడెంట్స్ కి అసలు ఏ ఏ సబ్జెక్ట్స్ 5 సబ్జెక్ట్స్ క్రింద పెట్టుకోవాలి అనేది చాలా మందికి డౌట్. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ ఫర్ ద ప్రోగ్రామ్ అన్నారు. అంటే ఈ ఐకార్ కి రిలేటెడ్ గా మీరు అడ్మిషన్ పొందాలి అంటే ఉండవలసినటువంటి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చారు. అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, అట్లీస్ట్ 3 సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ అండ్ అగ్రికల్చర్, ఇంటర్ అగ్రికల్చర్ కోర్సెస్ అంటున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ లో ఏ 3 సబ్జెక్టులు ఇంటర్మీడియట్ లో పాస్ అయినా కూడా సరిపోతుంది అని అర్థం. ఈ అప్లికేషన్ లో పెట్టుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ నేమ్స్ ఇక్కడ ఈ థర్డ్ కాలం లో ఇచ్చినటువంటి నేమ్స్. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి అగ్రికల్చర్, అలాగే బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇచ్చారు. జనరల్ గా బైపీసీ స్టూడెంట్స్ కి ఇవన్నీ కూడా ఉండవు. కేవలము బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే చదువుతారు ఇంటర్మీడియట్ లో. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ పెట్టుకొని తీరాల్సిందే. ఈ 3 సబ్జెక్ట్స్ మీరు ఏ కోర్సు తీసుకోవాలి అన్నా బయాలజీ స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలి. ఒకవేళ బయాలజీ బదులుగా మీరు బయోటెక్నాలజీ కోర్సెస్ ఏదైనా చేసుకుంటే ఆ కోర్స్ అయినా సరే పెట్టుకోవాలి. ఈ 3 సబ్జెక్ట్స్ తో పాటుగా ఇంగ్లీషు, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా చూస్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ లో బయోటెక్నాలజీ కోర్సెస్ లాంటి కోర్సెస్ లో అడ్మిషన్ పొందాలి అంటే అక్కడ ఇంగ్లీషు, జనరల్ ఎబిలిటీ టెస్ట్ కూడా అడిగితే అడగొచ్చు. కాబట్టి మనకి టోటల్ గా ఈ సియుఈటి రిలేటెడ్ యూనివర్సిటీస్ ఎన్నున్నాయి అనేది నేను ఆల్రెడీ ఇచ్చాను. సుమారుగా 301 యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి 301 యూనివర్సిటీస్ లో మనం అప్లై చేస్తామని కాదు, కానీ మనకి పాసిబిలిటీ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు మనం అప్లై చేసి అడ్మిషన్ పొందే అవకాశాలు ఉండొచ్చు అనేది మనకి స్కోర్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు అండ్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ 5 సబ్జెక్టులు కూడా పెట్టుకోండి. అంతేకాదు ఈ సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఒక రోజు ఉండదండి. ఇక్కడ 5 సబ్జెక్ట్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు కనీసం ఒక 3 డేస్ లేదా 5 డేస్ రాయాల్సి వస్తుంది ఎగ్జామ్. దానికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఇంకా ఎవరైనా పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే దయచేసి పెట్టుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ పబ్లిక్ నోటీసెస్ లో కనిపించేటువంటి ఈ పైన కనిపించేటువంటి నోటిఫికేషన్. మీరు యూనివర్సిటీస్ చూసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీ నేమ్స్ కనిపిస్తుంది. వాటిలో మీరు 1 బై 1 ఓపెన్ చేసి చూస్తే మీకు ఒక అవగాహన వచ్చింది. ఏ ఏ యూనివర్సిటీస్ లో ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి, బైపీసీ స్టూడెంట్స్ ఏ ఏ కోర్సెస్ కి ఎలిజిబుల్ అవుతారు. సో మీకు బయాలజీ కోర్సెస్ కాకుండా వేరే కోర్సెస్, ఇంట్రెస్టెడ్ కోర్సెస్ ఏదైనా ఉంటే వాటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో చాలా కోర్సెస్ ఉంటాయండి, కాబట్టి అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.